టీడీపీ తొలి జాబితాలో స్థానం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటిలో టీడీపీ విజయంతో పాటు భారీ మెజారిటీ ఇచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జాబితాలో రాయచోటి నుంచి కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేరు వెలువడినప్పటి నుంచి కూడా రాయచోటి నియోజకవర్గంలో ఆయన అభిమానులు కానీ టీడీపీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున నూతన ఉత్సాహం పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించినట్టేనా ఈ ప్రకటనతో? తప్పకుండా అండి. మొదటిగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వాళ్ళ తనయులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా ఇలాంటి అవకాశాలు రావాలంటే ఆషామాషి కాదు. ఒక పెద్ద పార్టీలో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే రాయచోటి ప్రజల వల్ల అవుతుందని ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో ఇక్కడ రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను జనాల ముందుకు వెళ్తున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ అజెండాతో ఇప్పుడు ఆయన ఇస్తున్న మేనిఫెస్టో, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో మంచి పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి తప్పకుండా ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనైతేనేం ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలు అన్నీ కాదు. ఇప్పుడు ఎవరైతే ఈ రాష్ట్రానికి దిశ ఇవ్వగలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి తప్పకుండా ఇక్కడ నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే 50 రోజుల్లో ఏమైతే సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు వస్తాయో, ఏ విధమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుందో ప్రతి ఒక్కరు ప్రజలు ఇంటి ముంగలకు పోయి మనం ఇంట్లో ఉన్న ప్రతి ముసలి వాళ్ళ నుంచి యంగ్స్టర్స్, యూత్ ఓట్లు చాలా ఉన్నాయి మన నియోజకవర్గంలో, ప్రతి ఒక్కరికి తెలియజేసి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం భారీ మెజార్టీతో చెందే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు నా వెన్నున్నంత వరకు నాకేం భయం లేదు. ఇక్కడ అవలీలగా వైసీపీ మీద ఇక్కడ గెలిచే పరిస్థితి అయితే ఉంది. రాజంపేట పార్లమెంట్ అంటేనే చాలా ప్రసిద్ధికి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ విజయం కాదు భారీ మెజార్టీ ముఖ్యం అనేది కూడా చాలా వినికిడి. ఇటువంటి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో రాయచోటి నుంచి టికెట్ ఆశావాకులు కూడా చాలా మోతాదులో ఉన్నారు. పోటీతత్వం ఉంది, చాలా టఫ్ ఆర్ జరుగుతుంది. చివరి నిమిషంలోనే ఫిక్స్ అయిందా మీ పేరు, లేదంటే నాడు లోకేష్ 2 ఏళ్ల క్రితమే ఫిక్స్ చేశారా? ముఖ్యంగా అండి, ఆశావాహులు ఎక్కువ ఉండారంటే ఇక్కడ ఏదో సమస్యలు ఉన్నాయని కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రాంతంలో ఏ పార్టీలోనైనా ఆశావాహులు అనేవాళ్ళు ఉంటారు. తప్పకుండా అధినాయకత్వం అనేది ఇప్పుడున్న పరిస్థితుల అనుకూలంగా ఇక్కడ లోకల్ సమస్యలు ఏ నాయకుడైతే క్షుణ్ణంగా తెలిసి ఉంటాడో, ఏ నాయకుడైతే కార్యకర్తలకు ప్రజలకు భరోసా కల్పించగలుగుతాడో అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది వైసీపీ అనుకోండి, తెలుగుదేశంలో అనుకోండి. నేను గత 3.5 సంవత్సరంలో నాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఆదరించకపోయినా జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే కార్యక్రమాలు ఇప్పుడైనా పక్కన పెట్టి తప్పకుండా ప్రజలకు మమేకమై మీరు కూడా మీ వంతుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి మీరందరూ సమిష్టిగా కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కష్టపడే నాయకులకు అధినేత చంద్రబాబు ఎటువంటి మోసాలు పాల్పడ్డు తన లాంటి నాయకులకి టికెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతోనే న్యాయం జరుగుతుంది. రాబోయే కాల ఎన్నికల్లో కూడా టీడీపీ రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్నారు. ఓటు స్టూడియో.